హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతీశ్వరి కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి వెజ్ కర్రీ చూపిస్తాను. ఇప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్లో కూడా ఇంత టేస్టీ కర్రీ తోటి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపొరక అంటాం కదా, అది కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 మీడియం సైజ్ ఆలూని తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసి వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్ కారంకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. సో మీరు సాల్ట్ని కారంని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ ఇంకా కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 కప్ పాలకూర తీసుకొని పాలకూరని వేయండి, కలపొద్దు. పాలకూర వేసేసి కొద్దిగా వాటర్ని చిలకరించండి, అంటే ఇట్లా పోయొద్దు కూడా, ఇట్లా చేతితో లేదా స్పూన్తో ఇలా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ పైన 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న వెంటనే ఆలుతో పాటు పాలకూర, ఉల్లిపొరక కూడా బాగా వేగిపోయి బాగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంత కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కావాలి అనుకుంటే మీరు లాస్ట్కి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీ, పూరీలోకి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట. తప్పకుండా అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.